ఒక్కసారి ఊహించుకోండి. ఒకటి కాదు, రెండు కాదు, 10 కోట్ల మంది జనం ఓ ప్రాంతం వైపు అడుగులు వేస్తే ఎలా ఉంటుంది? వారంతా కలిసి పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరిస్తే ఎలా అనిపిస్తుంది? చూడడానికి 2 కళ్ళు చాలవు కదూ. ఇదంతా ఊహ కాదు, వాస్తవం. హిందూ ధర్మంలో కొన్ని ముహూర్తాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో మౌని అమావాస్య ఒకటి. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళకు భక్తులు భారీ స్థాయిలో పోటెత్తుతున్నారు. ఏకంగా 10 కోట్ల మంది ఆ ఒక్కరోజే గంగానదిలో స్నానం ఆచరిస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారని చెబుతోంది. ఇంతకీ ఈ మౌని అమావాస్య ఎందుకంత ప్రత్యేకం? ఇప్పుడు తెలుసుకుందాం. మౌని అమావాస్య హిందూ ధర్మంలో ఓ పవిత్రమైన రోజు. ఆ రోజు మౌనంగా ఉండడం, ఆత్మచింతన చేయడం, పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముఖ్యమైన ఆచారాలు. మౌనంగా ఉండడం ద్వారా మనసు శాంతి పొందుతుందని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం. ఆ రోజు పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆ రోజు చేసిన తపస్సు, ధ్యానం, జపం ద్వారా విశేషమైన ఫలితం పొందవచ్చని భక్తుల విశ్వాసం. ఇది ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్లేందుకు చాలా ప్రాముఖ్యమైన రోజుగా హిందూ పండితులు చెబుతూ ఉంటారు.